నమస్తే వెల్కమ్ టు 4 Sides టీవీ. దేశంలో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ కేసులో కీలక పురోగతి వచ్చింది. గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెన్సీ ఏజెంట్ చుక్క రాజేష్ 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేసి ఆ తర్వాత విశాఖలో ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలకు మనుషుల్ని సప్లై చేసేవాడు. కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. అక్కడికి వెళ్లిన యువతీ యువకులకు చైనా ఏజెన్సీ సభ్యులు ఆన్లైన్ జాబ్ ఆఫర్, ఫెడెక్స్ కొరియర్ స్కామ్లు ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన యువకులకు ప్రత్యేక టార్గెట్లు ఇచ్చి సైబర్ నేరాలు చేయించేవారని, ఎవరైనా చేయము అంటే చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని, సైబర్ మాఫియా చెప్పినట్లు నడుచుకుంటేనే భోజనం, ఒకవేళ అనుకున్న టార్గెట్ పూర్తి చేయకపోయినా భోజనం పెట్టకుండా చీకటిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని విశాఖకు చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బాధితులను కాంబోడియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కృషి చేసిన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. తీసుకొస్తున్నప్పుడు ఈ రోజు కూడా కొంతమంది కాంబోడియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని కూడా మీరు నిలిపినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూసుకొస్తారు? ఎప్పటికప్పుడు ఇలాంటి జరుగుతుంది. ఎస్, ఇప్పుడే చూస్తే ఏదో ఇద్దరు మళ్ళీ ఇదే జాబ్ ఫ్రాడ్ మీద ఇప్పుడే ఫ్లైట్ ఎక్కపోతూ ఉంటే వాళ్ళకు ఈ విషయాలన్నీ కూడా తెలిసి వాళ్ళ పేరెంట్సే వచ్చి పోలీస్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి చెప్పినాము, ఇట్లా పంపకండి, ఇదంతా కూడా పెద్ద ఫ్రాడ్. తర్వాత అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగంతోనే వెళ్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు కూడా ఆగిపోయారు ఈరోజు. ఇది ఒక మంచి సంఘటన, ఎందుకంటే మీడియా ద్వారా అవగాహన కలిగించడం వల్ల చాలామందికి తెలిసిపోయింది ఈ విషయాల గురించి. సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండటము, తర్వాత ఇట్లా దారి తప్పిపోయిన యువకులందరినీ కూడా ఈ విధంగా తీసుకోవడం, ఇది ఈ రోజుతో ఆగిపోవాలా. ముఖ్యంగా కంబోడియా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఆర్ సమ్వేర్ రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ద్వారా రిజిస్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, రిజిస్టర్డ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అండర్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు. వాళ్ళ ద్వారానే వెళ్ళాలా, మిగతా వాళ్ళ ద్వారా వెళ్ళకూడదు. మిగతా వాళ్ళ గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్తే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు ఈ ఫ్రాడ్ ఏజెన్సీ సంబంధించి ఎంతమందిని గుర్తించారు? వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన విశాఖపట్నం సిటీ నుంచి దాదాపు 150 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వాళ్ళ పేర్లు అన్నీ కూడా మాకు అందాయి. వాళ్ళ ఆచూకీ, వాళ్ళ ఐడెంటిటీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు దాదాపు ఒక 30 మంది దాకా రిటర్న్ రావడం జరిగింది. మీరందరూ కూడా స్పష్టంగా చూశారు, వాళ్ళందరితో మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా ఐదర్ ఎంబసీని కాంటాక్ట్ చేయాలా, లేకపోతే వైజాగ్ సిటీ పోలీస్ని కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అన్ని రకాలుగా ఫెసిలిటీస్, తర్వాత హెల్ప్ అన్నీ కూడా అందిస్తాం. ఎంతమంది ఉండే అవకాశం ఉందా సార్? దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మెనీ కంపెనీస్ అదే చైనీస్ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దాదాపు 5,000 మంది దాకా ఉండవచ్చు అని చెప్పేసి ఇతర స్టేట్స్ నుంచి కూడా, ఇట్లా యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా అన్ని స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు. బట్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారని చెప్పేసి ఆ కారణాల వల్ల మన దగ్గర నుంచి చాలా ఎక్కువ మందిని రిక్రూట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. రైట్, ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఉద్యోగాల పేరిట యువతను ఎరవేయడమే కాకుండా పరాయి దేశాలకు అమ్మేస్తున్నారంటూ కూడా యువతలు గగ్గోలు పెట్టిన పరిస్థితికి సంబంధించి విశాఖ పోలీసులు అయితే చొరవ చూపి ఇప్పటికే 25 మందిని విశాఖ రప్పించడం జరిగింది. మరికొంతమందిని అతి త్వరలోనే రప్పిస్తామంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 పైచీలకు మంది కాంబోడియా దేశంలో చిక్కుకున్నారని, వీరందరినీ కూడా చైనా దేశాలకి అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఏజెంట్లు అమ్మేస్తున్నారంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ పేరిట అక్కడికి వెళ్ళినటువంటి వారికి నానా చిత్రహింసలు గురి చేస్తున్నారంటూ విశాఖ సిపికి అయితే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కేసునైతే చాలా చాకచక్యంగా ఛేదించిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడికి సంబంధించిన ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి లైసెన్సులు కూడా రద్దు చేస్తాము, దీనికి సంబంధించినటువంటి వారందరిపైన కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 Sides టీవీ, విశాఖ ఎయిర్పోర్ట్ నుండి.